దేవి నవరాత్రి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు శుక్రవారం పానగల్ రోడ్లోని శ్రీనగర్ కాలనీలోని హనుమాన్ దేవాలయంలో ఆలయ చైర్మన్ ఆకునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీ మాతా మాలదారులు ఆలపించిన భక్తి గీతాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆకునూరి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీనగర్ కాలనీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి వెంకన్న, కంజర శ్రీను, అన్నదాన ప్రభువు ధనుంజయాచారి, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు ఎల్లముల సైదులు యాదవ్, మాడుగుల కిషన్ రావు, లక్ష్మీనారాయణ, వంశీ, సునీల్, లక్ష్మణ్, శివ, సాయి, నాని, రాగిణి, ధనమ్మ, మంగమ్మ, కవిత, ఈశ్వరమ్మ, సుగుణమ్మ, లలిత, కల్పన, సుమ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै దుర్గా జై భవానీ. మన శ్రీనగర్ కాలనీ 19వ వార్డులో మన భక్త ఆంజనేయ టెంపుల్లో మనం అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అభిషేకం, అన్నదానం దాదాపుగా ఒక 10-15 ఏళ్ళ నుంచి మేము కార్యక్రమం జరుగుతున్నది. అభిషేకం, అన్నదానం గ్రాండ్గా చేస్తున్నాం. మా భవానులందరికీ విచ్చేసిన ఘన విజయం చేయాలని కోరుతున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. శ్రీనగర్ కాలనీలో మరి దుర్గామాత మరి అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున మరి నిన్న మరి మాలలు ధరించినటువంటి భవానీ దుర్గామాత మాలలు ధరించినటువంటి భక్తులందరూ కూడా రెండవ రోజు కావడం మరి పెద్ద ఎత్తున మరి శ్రీనగర్ కాలనీలో అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అమ్మవారికి అభిషేకాలు మరి జరుగుతూ ఉన్నాయి. మరి 9 రోజులు మరి 9 రూపాలలో అమ్మవారు దర్శనమిస్తున్న సందర్భంగా మరి అందరూ బాగుండాలి, నల్గొండ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మరి తలుసుకుంటూ మరి ఏదైతే మరి 9 రోజులు మరి మాలలు ధరించిన భక్తులందరూ కూడా నిష్ఠతోని మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ కుటుంబానికి మంచి జరగాలని చెప్పేసి మాల ధరించి మరి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సందర్భంగా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ కూడా మరి ఏదైతే దుర్గామాత మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. శ్రీనగర్ కాలనీలో భక్తాంజనేయ స్వామి దేవాలయంలో దుర్గామాత అమ్మవారిని నెలకొల్పడం జరిగినది. ఇది రెండో రోజు అమ్మవారి 9 రోజులు నవరాత్రులు జరపబడుతున్నది. అందరూ సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఈ హనుమాన్ దేవాలయంలో భవానీ స్వాములు ఒక దాదాపు 300 మంది, 400, 500 మంది దాకా మాలలు ధరించడం జరిగినది. ఈ దేవాలయంలో ఫస్ట్ టైం ఈ మాలలు ఈ దేవాలయంలో వేయడం జరిగినది. మన గురుస్వామి వెంకన్న గురుస్వామి ఆధ్వర్యంలో మాలలు వేయడం జరిగినది. అందరం కాలనీలో భక్తులు అందరికీ అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ అందరికీ అమ్మవారి యొక్క దయ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పానగల్ రోడ్డు 19వ వార్డు శ్రీనగర్ కాలనీలో దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రెండవ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమంతో పాటు అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. అనంతరం పగిడి మహేష్, అరుణ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గోగుల గణేష్, నిమ్మనగుట్టి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ తమ కాలనీ గత 16 సంవత్సరాలుగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు జరుగుతుందని, ఈ సంవత్సరం సైతం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రెండో రోజు గాయత్రీదేవి అవతారంలో దర్శనమివ్వడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అభిషేకదాత కోతి దుర్గారెడ్డి, అన్నదాన ప్రభువులు పగిడి అరుణ మహేష్ దంపతులు, గురుస్వాములు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, హరి, కమిటీ సభ్యులు విష్ణు, మల్లేష్, ప్రసాద్, శ్రీకాంత్,
మిట్టు, మోహన్, అనిల్, శ్రవణ్, అరుణ్, భువన్, చిన్ను తదితరులు పాల్గొన్నారు. భక్తులు వారి కోరికలన్నీ తీర్చడానికి కొంగు బంగారమై కొండపైన నిల్చుంది ఆ జగన్మాత కనకదుర్గమ్మ. ఆ దుర్గమ్మ సేవలు నల్గొండ నలువీధులలో ఆమె యొక్క సేవలు, ఆమె యొక్క దీవెనలు, ఆమె యొక్క కృపా కటాక్షాలు అందుతూ ఉన్నాయని సగర్వంగా అమ్మవారి సన్నిధి గురుభవన్లుగా మేము చెప్తా ఉన్నాము. ఈరోజు శ్రీనగర్ కాలనీలో పంచామృత విశేష అభిషేకాలు ఇక్కడి యూత్ దుర్గా భవాని యూత్ నిర్వహించడం జరిగింది. విశేషమైన భక్తులు, కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు భవాని మాలదారులు చేరుకోవడం, ఆ అమ్మవారి అభిషేకాలు తిలకించడం, ఆ అమ్మవారి యొక్క దీవెనలు పొందడం జరిగింది. అమ్మ అంటే పలికే అమృతమూర్తి అమ్మ, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఏ దిక్కున పిలిచినా ఏ బిందు రూపములు అయినా ఆమె నిలిచి ఉంది. అనువనుడ మీకు దీవెనలు అందిస్తూ ఉంది. అమ్మవారిని మాల వేయండి, నియమ నిష్టలు పాటించండి. ఆ దేవి కృపకు అందరూ దాసులవి ఆమె యొక్క చల్లని దీవెనలు పొందాలని ఆశిస్తూ జై భవానీ, జై జై భవానీ. నల్గొండ పట్టణ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఎప్పుడూ జరిగే విధంగా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో, స్థానిక శ్రీనగర్ కాలనీలో గత 16 సంవత్సరాలుగా శ్రీ నల్గొండ నడిబొడ్డున వెలిసినటువంటి శివసమేత దుర్గాదేవి అమ్మవారి బ్రహ్మంగారి గుట్ట పైన వెలసిన అమ్మవారు అక్కడ అభిషేకాలు పొందిన తదుపరి రోజే మాకు మా శ్రీనగర్ కాలనీ వాడలోకి రావడం మాకు ఎంతో అదృష్టంగా భావించి మేము ఈరోజు అన్నదాన కార్యక్రమము మరియు అభిషేక కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది. కావున కాలనీవాసులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వేల సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి అందరికీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. జై దుర్గా. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అందరికీ నల్గొండ పట్టణ ప్రజలకి 19వ వార్డు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శ్రీనగర్ కాలనీ 19వ వార్డులో అంగరంగ వైభవంగా దేవీ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు బ్రహ్మంగారి గుట్ట నుంచి గురుభవన్లు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాలనీ భక్తులకు మరియు సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ